నమస్కారం. సుఖీభావుకు స్వాగతం. అధిక బరువును దాటిపోయి ప్రమాదకరమైన ఊబకాయంలోకి వచ్చాక ఆహారంలో మార్పులు, వ్యాయామాల సాయంతో కూడా పెద్దగా ఫలితం కనిపించదు. ఇలాంటప్పుడు పొట్టకు కుట్టు వేయడం ద్వారా బరువును తగ్గించే బేరియాట్రిక్ సర్జరీని చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు సిఫార్సు చేస్తూ ఉంటారు. అయితే ఈ బేరియాట్రిక్ సర్జరీలపై మనలో చాలామందిలో చాలా రకాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. బేరియాట్రిక్ సర్జరీలతో దుష్ఫలితాలు చాలానే ఉంటాయని, కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తాయని నమ్ముతున్నారు. అలాగే ఎముకలు బలహీనమవుతాయని, కీళ్ల నొప్పుల బెడద మొదలవుతుందని, త్వరగా వృద్ధాప్యం వచ్చేస్తుందని అనుకుంటారు. మరి ఈ నమ్మకాల్లో నిజమెంత? బరువును తగ్గించే బేరియాట్రిక్ సర్జరీలపై ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్థూలకాయం అంటే మోయలేని భారమే కావచ్చు. ఊబకాయం అంటే వ్యాధుల కుంపటే కావచ్చు. కానీ సకాలంలో సరైన నిర్ణయం తీసుకుంటే కొండలాంటి దేహాన్ని సైతం కత్తిలా నాజుగ్గా మార్చేసుకోవటం ఇప్పుడు పెద్ద కష్టమైన పనేమీ కాదు. డైటింగులు, ఎక్సర్సైజులతో పని లేకుండానే కేవలం పొట్టకు కుట్టివేయటం ద్వారా తినే ఆహార పరిమాణాన్ని తగ్గించేసి తద్వారా బరువు తగ్గటానికి తోడ్పడే బేరియాట్రిక్ సర్జరీలు అందుబాటులోకి వచ్చాక సమస్యల సాలెగూడు లాంటి స్థూలకాయానికి ఇప్పుడు చాలా సులువుగానే చెక్ పెట్టడం సాధ్యపడుతోంది. అయితే ఊబకాయుల పాలిట వరప్రసాదం లాంటి ఈ బేరియాట్రిక్ సర్జరీలపైన మన దగ్గర నమ్మకాలతో పాటు అపనమ్మకాలు చాలానే రాజ్యమేలుతున్నాయి. బరువు తగ్గే మాట ఎలా ఉన్నా ఈ సర్జరీలతో సైడ్ ఎఫెక్టులు చాలానే ఉంటాయని, ఒక్కోసారి ప్రాణాలు కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందనే భయాందోళనలు ఇవాళ మనలో చాలా మందిలో కనిపిస్తున్నాయి. బ్యారియాట్రిక్ సర్జరీ అనేది నౌ బికేమ్ ఏ వెరీ కామన్ సర్జరీ అక్రాస్ ద వరల్డ్. మనం ఒకటి చెప్పదలుచుకున్నాను, కాంప్లికేషన్స్ లేని సర్జరీ ప్రపంచంలో ఏ లేదు. గివింగ్ స్మాల్ ఇంజెక్షన్ టు ద కార్డియాక్ సర్జరీ, ఎవ్రీ ఆపరేషన్ హ్యాస్ గాట్ ఏ కాంప్లికేషన్. జీరో కాంప్లికేషన్ ఉన్న ఆపరేషన్ ప్రపంచంలో ఏదన్నా ఉందంటే అది జీరో అని చెప్పాల్సిన అవసరం ఉంది. సెకండ్, బ్యారియాట్రిక్ సర్జరీ వల్ల వచ్చే కాంప్లికేషన్ చాలా అరుదు. సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే బ్యారియాట్రిక్ సర్జరీ వల్ల వచ్చే కాంప్లికేషన్ అంటే డెత్ రేటు 0.01 to 0.1%, విచ్ ఈస్ మచ్ లెస్సర్ దాన్ ఏ నార్మల్ డెలివరీ ఆర్ ఏ సిజేరియన్ సెక్షన్. బట్ దురదృష్టవశాత్ ఏంటంటే బ్యారియాట్రిక్ సర్జరీలో ఒక్క కాంప్లికేషన్ అయినా కూడా, ఎందుకంటే లక్షల ఆపరేషన్లు అవుతుంటాయి, దాన్ని మీడియా చాలా హైలైట్ చేయటం వల్ల ఒక ఫియర్ సైకోసిస్ అనేది క్రియేట్ అయ్యి జరిగింది. బట్ సెకండ్ ఏంటంటే బ్యారియాట్రిక్ సర్జరీకి లైపోసక్షన్కి డిఫరెన్స్ తెలియక మెనీ పీపుల్ ట్రై టు కంపేర్ బోత్ యాజ్ ఎ సేమ్. వెయిట్ తగ్గకుండా ఉండటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీథింగ్, బికాస్ ఒబేసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. వెయిట్ తగ్గకుండా ఉండాలంటే మీరు మితంగా తినాలి, ఎక్కువసార్లు తినాలి, శారీరక వ్యాయామం కనీసం 20 to 30 minutes చేయాలి. ప్లస్ మీ ఇంట్లో మీ బాత్రూంలో కనీసం ఒక టేపు, ఒక వేయింగ్ మెషిన్ పెట్టుకోవాలి. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మెయింటైనింగ్ ద వెయిట్. సెకండ్ ఈజ్ కొద్దిగా ఒబేసిటీ ఉంటే, ఓవర్ వెయిట్ ఉంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్తో కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. బట్ వెన్ యూ గో టు ద మార్బిడ్ ఒబేసిటీ అంటే ఉండాల్సిన దానికంటే ఒక 20-30 kg 40 kg ఎక్కువ ఉన్నప్పుడు జనరలీ ఈ వేరియస్ డైట్ రిజిమ్స్ కానీ, ఇతరత్ర ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ కానీ, ఇంకా కీటో డైట్స్ కానీ ఇవి పెద్ద వర్కౌట్ కావు. అలాంటప్పుడు బ్యారియాట్రిక్ సర్జరీ ఈజ్ ద బెస్ట్ వే. ఇట్స్ ఏ షూర్ వే. ఫస్ట్ బెరియాట్రిక్ సర్జరీ కాస్మెటిక్ సర్జరీ కాదు, మెడికల్ క్లాసిఫికేషన్లోని అది మెటబాలిక్ సర్జరీ కింద వస్తుంది. అండ్ నెక్స్ట్ దానిపైన చాలా అపోహాలు ఉన్నాయి. అంటే బెరియాట్రిక్ సర్జరీ చేయించుకుంటే చనిపోతారు, లేకపోతే రిస్క్స్ ఉన్నాయి. అవి నార్మల్ మనకి డైలీ చాలా టైప్స్ ఆఫ్ సర్జరీస్ అవుతాయి. మనకి హార్ట్ సర్జరీస్ అవుతాయి, జాయింట్ రిప్లేస్మెంట్స్ అవుతాయి, పొట్టలో గాల్ బ్లాడర్, అపెండిక్స్, హర్నియా. ఈ సర్జరీస్తో కంపేర్ చేసుకుంటే బెరియాట్రిక్ సర్జరీ కూడా ఒక అలాంటి విధానం సర్జరీయే. స్టాండర్డ్ టీచింగ్ బెరియాట్రిక్ సర్జరీలో లెస్ దెన్ 1% రిస్క్. కానీ ఆ ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తి
ఎంత బ్యాడ్ స్టేజ్లో వచ్చి సర్జరీ చేయించుకుంటున్నారో అది ఇంపార్టెంట్. అంటే ఒక వ్యక్తి చాలా బరువుతో బాధపడుతుంది, చాలా నాళ్ళు బాధపడుతుంది, వాళ్ళ హార్ట్, లంగ్స్, కిడ్నీస్ అన్నీ డ్యామేజ్ అయిపోయి అప్పుడు సర్జరీకి వస్తే ఖచ్చితంగా వాళ్ళ రిస్క్ నార్మల్ పర్సన్ కంటే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళలోని మనకి ఒక 5% వరకు లైఫ్ రిస్క్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ అర్లీ స్టేజెస్లోని ఊబకాయంతో బాధపడుతుండి మీకు హార్ట్ ప్రాబ్లం కానీ లంగ్ ప్రాబ్లం కానీ ఇవన్నీ వస్తున్నాయని తెలిస్తే కానీ అర్లీ స్టేజెస్లో వెయిట్ తగ్గించుకోండి, మీకు ఏం ప్రాబ్లం లేకుండా ఇమీడియట్గా రికవర్ అవుతారు. ఊబిలాంటి ఊబకాయాన్ని వదిలించుకునేందుకు, కొండలాంటి దేహాన్ని కరిగించుకునేందుకు చాలామంది సర్జరీకి వెళ్ళటానికి బదులుగా ఏళ్ల తరబడి ఆహార వ్యాయామాల్ని నమ్ముకుంటారు. సర్జరీ అంటే సమస్యలతో చెలిమి చేయటమేనని, బరువు తగ్గటానికి ఆహారపరమైన జాగ్రత్తలు, వ్యాయామాలే మేలని బలంగా నమ్ముతుంటారు. ఏళ్ల తరబడి డైటింగ్, ఎక్సర్సైజులు చేస్తూ బరువు తగ్గటానికి విఫల యత్నాలు చేస్తుంటారు. బేరియాట్రిక్ సర్జరీలతో సులువుగా బరువు తగ్గే పరిష్కారం అందుబాటులో ఉన్నప్పటికీ సర్జరీ గురించి అంతర్లీనంగా ఉన్న భయాందోళనలు వీరిని వెనక్కు లాగుతుంటాయి. నిజానికి బేరియాట్రిక్ సర్జరీలతో బరువు తగ్గటం ఒక్కటే కాదు, ఇతరత్ర ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. బ్యారియాట్రిక్ సర్జరీ అనేది ఏదో ప్రజల్ని మోడల్స్గా తయారు చేయడం కాదు. ద ఇంటెన్షన్ ఈజ్ రెడ్యూస్ ద వెయిట్, కీప్ ఇట్ ఇన్ ద ఆప్టిమమ్. అంటే నార్మల్ హెల్తీ వెయిట్ వరకు తేవటమే బ్యారియాట్రిక్ సర్జరీ లక్ష్యం, కానీ ఏదో మోడల్స్ లాగా తయారు చేయడం లక్ష్యం కాదు. దానివల్ల అనేక తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయి. సో జనరల్ ఏంటంటే ఒక వెయిట్ లాస్ ఎంత ఉంటుందంటే ఎక్సెస్ వెయిట్కు 50 to 80% తగ్గుతారు. అంటే లెటెస్ట్ సే 1 person ఈజ్ 50 kg ఎక్సెస్ వెయిట్ దాన్ ద ఐడియల్ వెయిట్. 50 kgలో 25 to 40 kg తగ్గుతారు, అంతేగాని 50 kg తగ్గరు. 50 kg తగ్గే ఆపరేషన్స్ కూడా ఉన్నాయి, బీపీడీ అని చేస్తాం. బట్ ఐ డోంట్ అడ్వైజ్ ద పేషెంట్ లూజ్ వెయిట్, బట్ ఈ షుడ్ లుక్ హెల్తీ అండ్ ఫీల్ హెల్తీ, బీ హెల్తీ. జనరల్ ఏంటంటే ఇఫ్ దే లూజ్ లెటెస్ట్ సే 50 kg, దేర్ ఆర్ గుడ్ ఛాన్స్ ఆఫ్ 5 to 10 kg ఆఫ్టర్ 4 నుంచి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకు పెరిగే అవకాశం ఉంటుంది. స్పెషల్ ఏంటంటే ఆఫ్టర్ 5 years 6 years పేషెంట్స్ కూడా ఎగ్జాస్ట్ అయ్యి మళ్ళీ స్వీట్స్ తినటము, లేదా కూల్ డ్రింక్ తాగటము, డ్రింక్స్ తీసుకోవటము, స్నాకింగ్ ఎక్కువ చేయటము, ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల డెఫినెట్లీ పెరిగే అవకాశం ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ 80 to 90% ఆఫ్ దెమ్ దే రిమైన్ ఒరిజినల్ వెయిట్కి పోరు, చాలా వరకు రెడ్యూస్ అయిన వెయిట్ని మెయింటైన్ చేస్తారు. మెయిన్లీ బెరియాట్రిక్ సర్జరీలోని వెయిట్ లాస్ అనేది ఒక సైడ్, ప్లస్ మనకి ఇంప్రూవ్మెంట్ ఇన్ మెటబాలిక్ సిండ్రోమ్. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే మీ హై షుగర్స్, హై కొలెస్ట్రాల్, హై బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోతాయి. ఎందుకంటే బాడీలోని గుడ్ హార్మోనల్ చేంజెస్ అవ్వడం వల్ల మీ ఇన్సులిన్ సిక్రీషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఇన్సులిన్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవుతుంది, బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ అనేవి తగ్గుతాయి, దానివల్ల మనకి బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, ఇన్సులిన్ మంచిగా ఎఫెక్టివ్గా పనిచేయడం వల్ల మనకి డయాబెటీస్తో పాటు హై కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. ప్లస్ మనకి జాయింట్స్ మీద ఒత్తిడి తగ్గుతుంది మన వెయిట్ తగ్గడం వల్ల. అలాగే ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాతో బాధపడుతున్న వాళ్ళకి గురక తగ్గుతుంది, వాళ్ళు ఫ్లాట్గా పడుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఆయాసం లేకుండా. ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న మహిళల్లో వెయిట్ లాస్ వల్ల వాళ్ళకి ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. చాలా వరకు మన స్టడీస్ కానీ మన సొంత ప్రాక్టీస్లో చూసేది ఏంటంటే వెయిట్ తగ్గగానే వాళ్ళు స్పాంటేనియస్గా కన్సీవ్ అవుతారు. వాళ్ళు వెయిట్ తగ్గగానే సైకిల్స్ రెగ్యులరైజ్ అవుతాయి, ఫేషియల్ హెయిర్ అవంతా తగ్గుతుంది. ప్లస్ మనకి ఈవెన్ ఒక వ్యక్తికి ఊబకాయంతో ఆల్రెడీ జాయింట్స్ డ్యామేజ్ అయిపోయి కానీ స్పైన్ డ్యామేజ్ అయిపోయింది, అలాంటి వాళ్ళలోని మనం వెయిట్ తగ్గించి వాళ్ళకి జాయింట్ రిప్లేస్మెంట్ చేసినా స్పైన్ సర్జరీ చేసినా దాని సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు మనకి లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి ఉండే అంటే పొటెన్షియల్ రెసిపియెంట్స్ వాళ్ళు ఎక్కువ బరువు ఉంటే వాళ్ళకి సరిపోయిన ఆర్గన్ దొరకదు. సో అలాంటి వాళ్ళు ఇఫ్ దర్ ప్రోగ్రెసింగ్ అంటే ఒక వ్యక్తి అర్లీ స్టేజెస్ ఆఫ్ సిరోసిస్ ఉన్నారు, ఒబీస్ ఉన్నారు, ఫ్యూచర్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడవచ్చు. సో అలాంటి వాళ్ళు అర్లీ సిరోటిక్ స్టేజ్లోనే వాళ్ళు వెయిట్ తగ్గించుకుంటే వాళ్ళ సిరోసిస్ ప్రోగ్రెషన్ కూడా తగ్గుతుంది. ప్లస్ ఫ్యూచర్లో వాళ్ళకి ఎప్పుడైనా ఆర్గన్ కావాల్సినప్పుడు వాళ్ళ డోనర్ వాళ్ళకి లివర్ ఇవ్వాలన్నా కూడా
అడిక్వేట్ సైజ్ స్మాల్ సైజ్ లివర్తో వాళ్ళకి సరిపోతుంది. అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి కూడా ఎక్కువ బరువైన వ్యక్తికి 2 కిడ్నీస్ పెట్టాలి. సో ఒక వ్యక్తికి 2 కిడ్నీస్ దొరకడం చాలా కష్టం. సో డొనేట్ చేసే వ్యక్తి ఒకే కిడ్నీ ఇవ్వగలరు. క్యాడవర్ ఎప్పుడో అంటే మనకి బ్రెయిన్ డెడ్ వాళ్ళ దగ్గర నుంచి 2 కిడ్నీస్ వచ్చి ఈ సర్జరీ చేయించుకోవడం ఆ రేట్ చాలా తక్కువ. సో ఏ సర్జరీకైనా మనకి ఫ్యూచర్లోని లెస్ వెయిట్ ఉంటే దాని రిజల్ట్ బాగుంటుంది. సో ఊబకాయంతో బాధపడుతున్న వాళ్ళు ఇప్పుడు మీ ఊబకాయం మీకు ఏమైనా ట్రబుల్ చేయకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏదో ఒక ట్రబుల్ వస్తుంది. సో మీ సొంతంగా డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేసైనా వెయిట్ తగ్గించుకోండి, లేకపోతే బెరియాట్రిక్ సర్జరీ చేయించుకొనైనా వెయిట్ తగ్గించుకోండి. బరువును తగ్గించే బేరియాట్రిక్ సర్జరీలపై ఉన్న అతిపెద్ద నమ్మకం ఏంటంటే ఈ సర్జరీ చేయించుకుంటే మనం కోరుకున్నంత మేరకు ఎంచక్కా బరువు తగ్గిపోవచ్చని అనుకుంటారు మనలో చాలామంది. మరి ఈ నమ్మకంలో నిజమెంత? బేరియాట్రిక్ సర్జరీలతో నిజంగానే కోరుకున్నంత మేరకు బరువు తగ్గే అవకాశం ఉంటుందా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బరువును తగ్గించే బేరియాట్రిక్ సర్జరీలపై మనలో చాలామందిలో కనిపించే అతి పెద్ద నమ్మకం ఇదే. బరువు ఎంతున్నా పర్లేదు, ఒక్కసారి పొట్టకు కుట్టు వేయించుకొని పొట్ట పరిమాణాన్ని తగ్గించుకుంటే చాలు, కొండలాంటి బరువు సైతం ఇట్టే మంచులాగా కరిగిపోతుందని అనుకుంటారు. ఇందుకు విరుద్ధమైన నమ్మకమూ ఉంది. సర్జరీతో బరువు తగ్గినా అది 3 నాళ్ల ముచ్చటేనని, 2-3 ఏళ్లలో శరీరం మళ్లీ తన పూర్వపు బరువుని సంతరించుకొని స్థూలకాయంతో కళకళ్లాడుతుందని, ఈ మాత్రం దానికి లక్షలు ఖర్చు పెట్టి సర్జరీ చేయించుకోవటం అనవసరమని నమ్మేవాళ్లు మనకు కనిపిస్తారు. ఈ నమ్మకాల గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. స్పెషల్లీ దేర్ ఆర్ 2 ప్రొసీజర్స్ అండి. ఒకటేమో ఫుడ్ని తక్కువ చేసే ప్రొసీజర్ మాత్రమే, దట్ ఈస్ కాల్డ్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ ఆర్ బ్యాండ్. సెకండ్ ఈజ్ మాలాబ్జార్ప్షన్ ప్రొసీజర్స్, లైక్ ఫుడ్ని తక్కువ చేసేసి అంటే బైపాస్ లేదా బీపీడీ ప్రొసీజర్స్, ఇంటెస్టైన్స్ కూడా బైపాస్ చేయటం వల్ల ఈ ఏదైతే బీపీడీ ప్లస్ బైపాస్ ప్రొసీజర్లో మాల్ అబ్జార్ప్షన్ అండ్ ప్రోటీన్ ల్యాక్ ఆఫ్ ప్రోటీన్స్, వైటమిన్ లాస్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్లీ ఇండియన్ పేషెంట్స్ ఎట్లా ఉంటారంటే దే ఆర్ లైక్ డూ ఇట్ ఫర్గెట్ ఇట్ టైప్. వాళ్ళు ఏదో రోజు ప్రోటీను, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రొసీజర్స్ మన పేషెంట్ దగ్గర ఎక్కడ వర్కౌట్ కావు. బైపాస్ ప్రొసీజర్లోనే ఎక్కువ ఈ డంపింగ్ సిండ్రోమ్ కానీ, వైటమిన్ లాస్ కానీ, ప్రోటీన్ లాస్ ఉంటుంది. అందుకని జనరలీ అడ్వైస్ అన్లెస్ అంటిల్ వెరీ మార్బిడ్ ఒబేసిటీ ఉంటుంది తప్పితే నార్మల్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకు, మోడరేట్ ఉన్న వాళ్ళకు స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ ఈజ్ ఐడియల్ అండ్ ఇట్ ఈస్ లైక్ డూ ఇట్ ఫర్గెట్ ఇట్. పెద్ద ప్రోటీన్ లాస్ ఉండదు, డంపింగ్ సిండ్రోమ్ ఉండదు, వైటమిన్ లాస్ ఉండదు, అండ్ దే లుక్ హెల్తీ. వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్, నేను గత 10-15 సంవత్సరాలు అది 2009-7 నుంచి చేస్తున్నాను. బైపాస్ చేసుకున్న మొదట్లో నేను ఎక్కువ బైపాస్ చేసేది. చేసిన పేషెంట్ చూడటానికి పేషెంట్ లాగా ఉంటారు, రింకిల్ ఫేస్. సమ్హౌ ఐ డోంట్ లైక్. ద పేషెంట్ షుడ్ లుక్ క్యూట్ అండ్ హెల్తీ. సో ఈ బైపాస్ కంటే ఐ ఫెల్ట్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ గివ్స్ ఎ బెటర్ రిజల్ట్. మెయిన్లీ బెరియాట్రిక్ సర్జరీ మనకి పేగుల పైన అయ్యే ఆపరేషను, అండ్ ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద సర్జరీస్ లాప్రోస్కోపీ విధానంగా అవుతాయి. సో దీంట్లో ముఖ్యంగా 2 భాగాలు ఉంటాయి. ఒకటి మన ఫుడ్ బ్యాగ్ స్టమక్ సైజ్ తగ్గిస్తాం, ప్లస్ 1 మీటర్ ఆర్ 2 మీటర్స్ ఆఫ్ ద ఇంటెస్టైన్లో ఫుడ్ వెళ్లకుండా డైవర్ట్ చేస్తాం. సో బైపాస్లో వేరే టెక్నిక్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైపాస్. అంటే ఆ వ్యక్తికి షుగర్ తగ్గాల, వెయిట్ తగ్గాల, ఎంత వెయిట్ తగ్గాలి, దాని ప్రకారం ఆ బైపాస్ లెన్స్ వేరీ అవుతుంటాయి. బట్ ముఖ్యంగా రెస్ట్రిక్షన్ అండ్ మాల్ అబ్జార్ప్షన్, ఈ 2 ప్రిన్సిపల్స్ పైన మనకి బెరియాట్రిక్ సర్జరీ అనేది నడుస్తుంది. బేరియాట్రిక్ ఆపరేషన్ల గురించి మనలో చాలామందిలో కనిపించే మరొక నమ్మకం ఇది. సర్జరీతో బరువు తగ్గిపోవచ్చు, కానీ పొట్ట పరిమాణం తగ్గిపోవటం వల్ల తినే తిండి కూడా తగ్గిపోతుంది. దీంతో శరీరానికి కావలసినన్ని పోషకాలు అందవు. ఐరన్, కాల్షియం వంటి అవసరమైన పోషకాలు లభించక న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు దండిగా ఉంటాయని అపోహపడుతూ ఉంటారు. దీనికి తోడు సర్జరీ తర్వాత ఏది పడితే అది తినలేమని,
డాక్టర్లు సైతం పథ్యాలు పెడతారని అనుకుంటారు. ఇటు పోషకాల కొరత ఏర్పడుతుందేమోనన్న భయం, మరోవైపు నోటిని కట్టేసుకోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళన చాలామంది స్థూలకాయుల్ని సర్జరీ వైపు వెళ్లకుండా వెనక్కు లాగుతుంటాయి. ఏదైతే బైపాస్ లేకుంటే బీపీడీ లాంటి ప్రొసీజర్ చేసినప్పుడు మీరు అన్నది వైటమిన్ లాసు, ప్రోటీన్ లాసు, సివియర్ వెయిట్ లాసు, దే లుక్ సిక్ లైక్ ఏ పేషెంట్స్ ఉంటుంది. అన్లెస్ అంటే సివియర్ ప్రోటీన్ సప్లిమెంటు, వైటమిన్ సప్లిమెంటు, మినరల్ సప్లిమెంటు ఒక లేకుంటే మాత్రం ఉండే అవకాశం ఉంటుంది. అందుకొరకు ఇండియన్ పేషెంట్ నేను సందర్భంగా బీయింగ్ ఏ డాక్టర్ ఐ హ్యావ్ టు గివ్ ఏ ఆప్షన్, బట్ ఐ హ్యావ్ టు చూస్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ ద పేషెంట్. ఐ డోంట్ లుక్ ఎట్ ద మోడల్స్. నువ్వు ఏదో 70 కేజీలే ఉండాలంటే నువ్వు 100 కేజీలు ఉంటే 70 కేజీల వరకు నువ్వు అటెంప్ట్ చేయకండి. బికాస్ బాడీ గాట్ యూస్ టు యువర్ వెయిట్. యూ కెన్ రెడ్యూస్ ఓన్లీ 20 kg బట్ లుక్ హెల్తీ. యూ ఆర్ 120 kg, లూజ్ 40 kg బట్ యూ లుక్ హెల్తీ. సో అట్లాంటి హెల్తీ ఉన్నప్పుడు, మోడరేట్ వెయిట్ లాస్ ఉన్నప్పుడు యాక్చువల్లీ ఫిజికల్ యాక్టివిటీ పెరుగుతుంది, సెక్సువల్ యాక్టివిటీ పెరుగుతుంది, లైఫ్ పెరుగుతుంది, బోన్ వీక్నెస్ అనేది ఉండదు. సివియర్ వెయిట్ లాస్ ఉన్నప్పుడే ఈ సమస్యలు వస్తాయి. ఒక వ్యక్తికి వాళ్ళకు ఉండే ఎక్సెస్ బాడీ వెయిట్లో మినిమం 60 to 70% వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు. అంటే ఒక వ్యక్తి 60 kgs ఉండాలి, వెయిట్ 100 kgs ఉన్నారు అంటే 40 kgs ఎక్సెస్ బాడీ వెయిట్ ఉన్నారు. ఆ 40 kgsలో మినిమం 60 to 70% అంటే 25 to 30 kgs వాళ్ళు బెరియాట్రిక్ సర్జరీ వల్ల తగ్గుతారు. అదే మనకు కొన్నిసార్లు వాళ్ళకి ఈవెన్ 10% కూడా తగ్గించాలంటే ఒక వ్యక్తి 100 kgs ఎక్సెస్ బాడీ వెయిట్ ఉన్నారు, సో వాళ్ళు ఆల్మోస్ట్ 90-100 kgs తగ్గించినప్పుడు ఈ బైపాసెస్లోని ఇంటెస్టైన్ లెంత్ మార్పు అంటే డిసైడ్ చేయడం వల్ల అంత ఎక్సెస్ వెయిట్ లాస్ అవుతారు. సో ఆల్మోస్ట్ మినిమం 60 to 70% నుంచి ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఎక్సెస్ బాడీ వెయిట్ లాస్ ఈ బెరియాట్రిక్ సర్జరీ వల్ల వాళ్ళు పొందొచ్చు. బేరియాట్రిక్ సర్జరీలో పొట్ట పరిమాణాన్ని తగ్గించడం ద్వారా తినే ఆహార పరిమాణం తగ్గుతుంది. దీంతో సహజంగానే బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటప్పుడు శరీరానికి పోషకాల కొరత ఏర్పడుతుందని, పోషకాల కొరత మూలంగా ఎముకలు గుల్లబారుతాయని, కీళ్ల నొప్పులు మొదలవుతాయని అనుకుంటారు చాలామంది. ఆసక్తికరమైన ఈ నమ్మకాల్లో నిజమేంతో ఇప్పుడు తెలుసుకుందాం. బరువును తగ్గించే సర్జరీలతో స్థూలకాయం తగ్గటం మాట ఎలా ఉన్నా చర్మం అంతా సాగిపోతుందని, ముఖంలో ముడతలు వచ్చేస్తాయని నమ్ముతారు మనలో చాలామంది. ఈ నమ్మకంతోటే స్థూలకాయం ఉన్నా పర్వాలేదు, సర్జరీ చేయించుకుని లేని ముసలితనాన్ని కొని తెచ్చుకోవటం ఎందుకని చాలామంది ఊబకాయాన్ని అలాగే భరిస్తూ బేరియాట్రిక్ సర్జరీలకు దూరంగా ఉండిపోతుంటారు. పొట్ట పరిమాణాన్ని తగ్గించటం వల్ల తినే తిండి తగ్గిపోయి తగినన్ని పోషకాలు అందక ఎముకలు బలహీనమైపోతాయని, కీళ్లలో నొప్పులు మొదలవుతాయనే నమ్మకాలు కూడా ఉన్నాయి. స్థూలకాయం అయితేనేమి సుఖంగా ఉన్న ప్రాణానికి సర్జరీ చేయించుకుని కీళ్ల నొప్పుల్ని కొని తెచ్చుకోవటం అవసరమా అని మిన్నకుండిపోతుంటారు. నిజానికి ఈ నమ్మకాలన్నీ ఒట్టి అపోహలే అంటారు డాక్టర్లు. టు బి ఫ్రాంక్ ఏంటంటే బ్యారియాట్రిక్ సర్జరీలో వెయిట్ తగ్గటం అనేది లాస్ట్, ఇవన్నీ ఫస్ట్. నేను చూశాను నా ఎక్స్పీరియన్స్లో. ఫస్ట్ స్లీప్ ఎప్నియా నెంబర్ 1, ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో 100లో 99% పోతుంది. డయాబెటీస్ ఐ హావ్ సీన్, మైల్డ్ డయాబెటీస్ అయితే 90-95% క్యూర్ అవుతుంది. సివియర్ డయాబెటీస్ విత్ ఇన్సులిన్ ఉంటే 95%లో ఇన్సులిన్ అవసరం ఉండదు. వెరీ సివియర్ డయాబెటీస్లు ఉంటే దే మే రిక్వైర్ ఫ్యూ మెడికేషన్. లివర్, ఫ్యాటీ లివర్ చాలా వరకు తగ్గుద్ది. ఇన్ఫర్టిలిటీ, ఏదైతే యంగ్ కపుల్స్లో ఇన్ఫర్టిలిటీ ఉంటుందో, పీసీఓడి ప్రాబ్లం ఉంటుందో, ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ఫెర్టిలిటీ ఈస్ వెయిట్ లాస్. మేల్స్లో స్పర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ పెరుగుతుంది. ఏదైతే సివియర్ రీనల్ ఫెయిల్యూర్ ఉండి ఒబేసిటీ ఉన్నది అనుకోండి, లెటెస్ట్ 4 క్రియాటిన్ ఉంది, నేను చూశాను చాలామందికి. ఒబేసిటీ సర్జరీ చేయడం వల్ల వెయిట్ లాస్ వల్ల క్రియాటిన్స్ ఆల్మోస్ట్ నార్మల్కి వచ్చిన పరిస్థితి ఉంటుంది. లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. సిఓపిడి ప్రాబ్లం అలాంటిది ఉంటే తగ్గిపోతుంది. స్పెషల్లీ ఎవరికైనా మొఖాలు అరిగిపోయింది అనుకోండి, వాళ్లకు నీ రిప్లేస్మెంట్ అవసరం తక్కువ అవుతుంది. నీ రిప్లేస్మెంట్ చేసినా కూడా దాని లైఫ్ ఆఫ్ దట్ ఇంప్లాంట్ విల్ బి లాంగర్. క్రానిక్ మైగ్రేన్, హెడేక్స్ అట్లా తగ్గుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సైకలాజికల్. యంగ్ పీపుల్ నేను చూసిందంటే
If they lose even 10-15 kg, they become very active, self-confident, and they become extroverts. అంతవరకు ఇంట్రోవర్ట్ ఉన్న వాళ్ళు ఎక్స్ట్రోవర్ట్స్ అవుతారు. స్థూలకాయంతో బాధపడేవారు అకస్మాత్తుగా గుండెపోటుతోనో లేదా హై బీపీ వంటి ఇతరత్రా సమస్యలతోనో చనిపోతే అది మరణానికి తక్షణ కారణం కావచ్చు. కానీ ఆ కారణానికి దారితీసిన పరిస్థితులు మాత్రం స్థూలకాయంతో వచ్చిన అనర్థాలే. అందుకే వ్యాధులకు రాచబాట లాంటి స్థూలకాయాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. పొట్టకు కుట్టు వేయటం ద్వారా కేవలం బరువు మాత్రమే తగ్గటం కాకుండా షుగర్, హై బీపీలు అదుపులోకి రావటం, గుండె జబ్బులు, క్యాన్సర్ల ముప్పు తగ్గటం, శరీరంలో జీవక్రియల రేటు వేగం పుంజుకోవటం, ఇలా అనేక రకాల ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆహార వ్యాయామాలతో ఏమాత్రం బరువు తగ్గనప్పుడు తప్పనిసరిగా బేరియాట్రిక్ సర్జరీకి వెళ్లటం ఉత్తమం. అధిక బరువును, స్థూలకాయాన్ని తగ్గించే బేరియాట్రిక్ సర్జరీలతో మనకు నష్టాల కన్నా లాభాలే ఎక్కువ. బరువు తగ్గడంతో పాటు షుగర్, బీపీ, కీళ్ల నొప్పుల వంటి దీర్ఘకాలిక జబ్బులు చాలా వరకు అదుపులోకి వచ్చేస్తాయి. అయితే ఈ సర్జరీలను చేయడంలో సర్జన్ల నైపుణ్యం కూడా చాలా కీలకం. కాబట్టి అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన సర్జన్ల నేతృత్వంలో సర్జరీ చేయించుకోవడం అన్ని విధాల శ్రేయస్కరం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.